అరే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో, అరే బీసీ మన నేతలు ఎప్పుడొక్కటైతారో, బీసీలకు రాజ్యంలో వాట ఎప్పుడొస్తుందో. కాలేర్కర్ కమిషను పక్కకు నెట్టింది ఎవరో, మండల్ కమిషన్ కు అడ్డుపడ్డ ద్రోహులెవరు. బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో. స్వార్థ నాయకులే నీతులు వల్లిస్తే ఎలా, అవకాశవాదులే ఉసిగొలుపుతుండ్రు మనలా. కాంగ్రెస్లో మన బీసీ పదవి, కాంగ్రెస్లో మన బీసీ పదవి కొరకే పాకులాట. బీజేపీలో ప్రధానమంత్రి బీసీ బిల్లు పెట్టాడట. బీఆర్ఎస్ పార్టీలున్న బీసీ నేతలెప్పుడైనా బీసీ పేద ప్రజల గోడును వివరించిండ్ర మరి. అరే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో. దండాలు వట్టె కాడ జెండాలు వట్టె కాడ మనమే ముందు ఉంటున్నాం, దండాలు వెట్టె కాడ మనలే ముందు దోస్తున్నారు. కులాల రొంపిలోన మనమే కొట్టుకుంటే అధికార పదవులన్నీ వాళ్ళను భావించబట్టే. మేమెంతో మాకంతా వాటా సాధించమంటూ బీసీలు ఐక్యమయ్యి రాజ్యం పాలించాలి. అరే బీసీ మన నాయకుల్ని ఎన్నుకోవాలి, అరే బీసీ మన హక్కులను సాధించాలి. ఈ బీసీ పోరాటం అనేది 1952 నుంచి ఇప్పటి వరకు మెజారిటీ ప్రజలు బీసీలు రాజకీయంగా ఆర్థికంగా వంచనకు గురవుతూ వంచింపబడతా ఉన్నారు. కాబట్టి నిన్న ముఖ్యంగా తాజ్ కృష్ణ హోటల్లో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దాంట్లో అనేక మంది మేధావులు బీసీ నాయకులు ఉండరు. దాంట్లో ముఖ్యంగా ఒక విషయం మీద నేను ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీ ముందుకు రావడం జరిగింది. దాంట్లో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బీసీల పక్షపాతిగా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఆ మాటల వెనుకున్నటువంటి అంతర్లీనంగా దాగున్నటువంటి కుట్రేందో ఈ సమాజం పసిగట్టాలని చెప్పేసి నా ఆవేదన. రేవంత్ రెడ్డి కావాలన్నా బీసీలు కావాలన్నా అంటే నాకు రేవంత్ రెడ్డి కంటే బీసీలే ముఖ్యము అని చెప్పిండు కదా. మరి చట్టసభల్లో స్థానిక ఎలక్షన్ల కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల్లోనే 42% రిజర్వేషన్ బీసీలకు ఇంప్లిమెంట్ చేస్తూ కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తామన్నారు కదా. ఇవాళ ఆ మాట ఇచ్చి 6 నెలలు కాదు కదా, ఇప్పుడు 7 నెలలు పూర్తి అవడానికి వస్తున్నది. కానీ బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పినట్టే కదా. మరి అప్పుడు తీన్మార్ మల్లయ్య అలియా చింతపండు నవీన్ గారు రేవంత్ రెడ్డి పక్షాన ఉన్నారా, బీసీల పక్షాన ఉన్నారా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా. బీసీల అంశానికి వచ్చినప్పుడు బీసీల కోసం పదవులు అవసరం లేదు, త్యాగం చేస్తా, పదవులు పక్కకు వారే అంటే పక్కకు వారేస్తా అన్నావు. ఇవల్ల నా తీన్మార్ మల్లన్న మీద ఎంతో మంది కుట్ర చేసిర్రు. కానీ తీన్మార్ మల్లన్న గెలుపు బీసీలు పెట్టిన భిక్ష అని చెప్పినావు కదా. ఈ బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు 6 నెలల కాలం అయిపోయినప్పుడు బీసీల కోసం కనీసం కాంగ్రెస్ పార్టీ ఊసెత్తినప్పుడు ఏనాడైనా ఒక చిన్న రౌండ్ టేబుల్ సమావేశం కానీ ఒక ప్రెస్ మీట్ అరేంజ్ కానీ కనీసం నీ క్యూ న్యూస్లో అయినా కానీ మాట్లాడినావా? ఈ ఎలక్షన్లు అయిపోయిన నుంచి ఒక్కసారైనా బీసీలను స్కిప్ చేద్దాం అని జానారెడ్డి అన్నప్పుడు ఎప్పుడైనా బీసీల పక్షపాతమైన నువ్వు ఎప్పుడైనా ప్రెస్ ముందుకు వచ్చి మీడియా ముఖంగా కానీ పత్రిక ప్రకటన కానీ ఎప్పుడైనా చేసినావా? బీసీలకు ఇట్లా జానారెడ్డి సాబ్ అన్యాయం చేస్తుండు, బీసీల బిల్లును స్కిప్ చేద్దామని చెప్తున్నాను ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? అలాగే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అని స్వప్నారెడ్డి గారు కోర్టులో కేసు వేసినప్పుడు మన బీసీల పక్షాన రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి జానారెడ్డి అప్పుడు అట్లా చేసిండు. ఇప్పుడు స్వప్నారెడ్డి అనేట ఆమె మన మీద ఈ బీసీల రిజర్వేషన్ 42% ఇంప్లిమెంట్ కాకుండా కోర్టులో కేసు చేసి ఆపడం జరిగింది అని చెప్పి ఎన్నడైనా బీసీల కవాతు చేసి బీసీల రౌండ్ టేబుల్ సమావేశం చేసి ముఖ్య నాయకులతోనైనా కానీ నువ్వు చర్చించడం జరిగిందా? ఇక బీసీలు తాజ్ కృష్ణ హోటల్లో ఒక్కటైతే ఇది కాదా బీసీలు అంటున్నావు కదా. గతంలో కూడా నువ్వు అట్లా చేసినావు కదా. నీ అవసరం కోసం బీసీలందరినీ మమేకం చేస్తూ ఆనాడు తెలంగాణ విఠలన్నను అలాగే నీలం మదన్నను వీళ్ళందరినీ సమీకరణ చేసి నువ్వు వీళ్ళందరినీ ఇక్కడ ఇడిచిపెట్టి నువ్వు నీ టికెట్ కోసం ఢిల్లీ పోయినావు. ఆ రోజు కూడా తాజ్ కృష్ణలే కదా పెట్టింది. ఆ రోజు
బీసీ నాయకులను బీసీ పోరాట యోధులందరినీ కూడా వాళ్ళ మనోభావాల్ని వాళ్ళ నీ అవసరం కోసం ఆ బీసీ వాదాన్ని వాడుకున్నావు కదా. అలాగే తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి అవసరం లేదు, నాకు బీసీల ముఖ్యం. ఇవాళ నీకు మంత్రి పదవి కాదు కదా, నీ నోరు మూపించడం కోసమే కాంగ్రెస్ వాళ్ళు కుక్కకు బొక్కేసినట్టు ఎమ్మెల్సీ పదవి అప్పచెప్పారు తప్ప నీకు మంత్రి పదవి రెడ్ల రాజ్యంలో నీకు మంత్రి పదవి ఇచ్చేంత స్థాయి రెడ్ల రాజ్యంలో ఉండదని చెప్పి నేను ప్రగాఢ విశ్వాసం. అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం మిత్రులారా, ఇవాళ మా రాహుల్ గాంధీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తాడు, అలాగే బీసీ కులగణన చేస్తా అన్నాడు. మా రాహుల్ గాంధీని గెలిపించడం కోసం మా రాహుల్ గాంధీని ఈ విషయంలో ఓడనివ్వనన్నావు కదా. ఇవాళ బీసీలకు అన్యాయం జరిగింది అని అంటే 1952లో కాకా కాలేర్కర్ కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ వెనుకబడ్డటువంటి ఓబీసీ పేదవర్గంలో ఉన్నటువంటి వాళ్లకు జనాభా నిష్పత్తి ప్రకారం వారికి హక్కులు కేటాయించాలని చెప్పి ఆనాడు కాకా కాలేర్కర్ కమిషన్ 1952లో వేస్తే ఆ కమిషన్ని తుంగలో దొక్కి ఆ కమిషన్ బయటకు రానియకుండా కుట్ర చేసింది కూడా ఈనాడు మీ రాహుల్ గాంధీ గారి వల్ల నాయనమ్మ, ఆనాటి ఇందిరాగాంధీ గారే. ఈ విషయం ఎప్పుడైనా మనకు జరిగింది అన్యాయం ఇక్కడ నుంచి అని ఎప్పుడైనా చరిత్ర చెప్పడం జరిగింది ఆ బీసీలో. అలాగే ఇవల్ల బీసీలను రాహుల్ గాంధీని గెలిపించడం కోసం అంటున్నావు కదా, 42% రిజర్వేషన్ కోసమే మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట, మా రాహుల్ గాంధీ గారి మాట కట్టుబడి నేను కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ గారిని గెలిపిస్తా అంటున్నావు కదా. ఇవాళ రిజర్వేషన్ 27% బీసీలకు ఇంప్లిమెంట్ అయింది అని అంటే కేవలం అది బిందేశ్వరి ప్రసాద్ మండల్ యాదవ్ గారు చేసినటువంటి త్యాగం. ఆ త్యాగాన్ని ఎప్పుడైనా బీసీ అని నేను బహుజనవాదిని, నేను అంబేద్కర్ వాదిని, నేను పేదల పక్షపాతిని అని చెప్పుకుంటున్నా, నువ్వు బిందేశ్వరి ప్రసాద్ మండల్ యాదవ్ గారి పేరును ఎప్పుడైనా ప్రస్తావించడం జరిగిందా? ఒకసారి మెజారిటీ సమాజం ఆలోచించాలా. ఇవల్ల బీసీలకు చట్టసభల్లో కానీ అన్ని రంగాల్లో 27% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయిందంటే దాని వెనుక బిందేశ్వరి ప్రసాద్ మండల్ యాదవ్ గారి కుటుంబం, అలాగే బిందేశ్వరి ప్రసాద్ మండల్ యాదవ్ గారి త్యాగం ఉంది దాంట్లో. ఎందుకంటే కేవలం ఆయన 48 రోజులు కూడా ఆ బీహార్లో ముఖ్యమంత్రిగా కొనసాగనివ్వాలనేటువంటి కుట్ర ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడు ఈ రాహుల్ గాంధీ గారి వల్ల, మన రాహుల్ గాంధీ గారి వల్ల నాయనమ్మ, మీ తీన్మార్ మల్లన్న గారి రాహుల్ గాంధీ గారి వల్ల నాయనమ్మనే ఆనాడు బిందేశ్వరి ప్రసాద్ మండల్ యాదవ్ గారి పైన అనేకమైనటువంటి కుట్రలు చేస్తూ ఆయన కుట్రలు చేసినప్పటికీ కూడా సర్వస్వం కోల్పోయిన ఆయన బీసీల పక్షపాతిగా నిలిచాడు. ఇవాళ భారతదేశంలో 27% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయిందంటే దాని వెనుక త్యాగం బిందేశ్వరి ప్రసాద్ మండల్ యాదవ్ గారి ఉంది. ఏనాడైనా బిందేశ్వరి ప్రసాద్ మండల్ యాదవ్ గారి పేరును కానీ ఆయన చేసినటువంటి త్యాగాన్ని కానీ ఈ బీసీ సమాజానికి రిప్రజెంటేటివ్ చేసేటువంటి ప్రయత్నం ఏనాడైనా చేసినావా? కానీ ఇవాళ నీ రాజకీయ భవిష్యత్తు కోసం సమాజాన్ని వాడుకుంటున్న బీసీ సమాజమా తస్మా జాగ్రత్త. తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ అనేటువంటి వ్యక్తి ఇన్ని రోజులుగా గెలిచి ఇన్ని రోజులు అయినప్పటికీ ఏనాడు కూడా బీసీల ఊసెత్తని ఈయన ఇప్పుడు బీసీల కోసం నేను ఏదో చేస్తానంటుండ్రు. నిజాయితీగా పోరాటం చేసే ఆ వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది ఉండరు. ఇవాళ రగన్న గారు చాలా స్పష్టంగా మాట్లాడి, తొలివెలుగు రగన్న గారు చాలా స్పష్టంగా మాట్లాడిండ్రు. అల్టిమేట్గా ఆయన కుల్లంకుల్లో చెప్పిండు. రగన్న గారు చెప్పినప్పుడు ఈ స్థానిక ఎలక్షన్ల కంటే ముందు వీళ్ళు బీసీ బిల్లు పెట్టరు, కుల జనగణన చేయరు అన్నప్పుడు మరి ఎందుకు అప్పుడు ప్రశ్నకు ఆయన చెప్పినప్పుడు దాని వెనుక సమాధానం ఇవ్వలేకపోయింది. ఇలా దాసోజు శ్రీనన్న గారు కావచ్చు, అలాగే ఇక్కడ మన మైపాల్ యాదవ్ గారు కావచ్చు, ఇక అనేక మంది, ఒకళ్ళ పేరు చెప్తున్నాను, ఒక పేరు చెప్పడానికి బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరందరూ ఇవాళ యూట్యూబ్ ఛానల్లే ఒక వేదికగా, ఒక యూట్యూబ్ ఛానల్లే ఒక శాటిలైట్ మీడియాకు తలదన్నే విధంగా, అలాగే మన జర్నలిస్ట్ శంకరన్న గారు కావచ్చు, ఇలాగా మన బిఎస్ అన్న గారు కావచ్చు, అలాంటి వారు ఎందరూ కూడా బీసీలను అంతర్లీనంగా మమేకం చేసేటువంటి పోరాటం కొనసాగిస్తున్నారు. కానీ ఇవాళ బీసీల పేరు, బహుజనుల పేరు, అంబేద్కర్ పేరు వాడుకొని మాత్రం నీ రాజకీయ స్వార్థం కోసం, నీ రాజకీయ స్వలాభం కోసం మెజారిటీ ప్రజల మస్తిష్కాన్ని ఏ విధంగా వాడుకోవాలో నీకు తెలుసు. కానీ నువ్వు చేసే ప్రతి కుట్రను కూడా నేను ప్రజలకు పూసగుచ్చినట్టు చెప్పడంలో కూడా మేము కూడా ఉన్నాం. ఈ ప్రజల్ని, మెజారిటీ బీసీ ప్రజలకు వాస్తవంగా నాటి నుంచి నేటి వరకు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లు మా కొరుట్ల నియోజకవర్గం నుంచి అనేకమైనటువంటి పోరాటాలు మేము చేయడం జరిగింది. బీసీ ఉపకులాలు సంఖ్య మన తెలంగాణలో 56% ఉన్నప్పటికీ దేశంలో రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకు కులాధారిత జనగణన ఎందుకు జరగడం లేదు? బీసీలకు 27% రిజర్వేషన్ కంటే ఎందుకు పెంచడం లేదు? ఆర్టికల్
340 మండల్ కమిషన్ రిపోర్టును పూర్తి స్థాయిలో ఎందుకు అమలు పరచడం లేదు? 56% ఉన్న బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో బడ్జెట్ ఎందుకు కేటాయించడం లేదు? మన తెలంగాణలో 5% ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో 3% ఉన్నటువంటి 2% ఉన్నటువంటి వెలుమలు ఈ రాష్ట్రంలో అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, కానీ మెజారిటీ ప్రజలు ఎందుకు కార్యకర్తలుగా ఉన్నారని చెప్పి ఇది ఇప్పుడు కాదు. నేను 2023లోనే సబ్బండ ప్రజల చైతన్య యాత్ర, బీసీల చైతన్య యాత్ర, అనేకమైనటువంటి పోరాటాలు చేశాం. బీసీల పక్షపాతిగా వాస్తవాన్ని, నిజాన్ని నిర్భయంగా ఈ మెజారిటీ ప్రజలకు అందించడమే మా బాధ్యతగా. ఈ మెజారిటీ ప్రజల్ని కుట్ర చేస్తే మాత్రం, ఈ మెజారిటీ ప్రజల ఆలోచన విధానాన్ని డైవర్ట్ చేస్తే మాత్రం రాజకీయంగా కావచ్చు, మెజారిటీ ప్రజల ముందు ఆ కుట్రల్ని తేటతలం చేస్తూ వాస్తవాన్ని ప్రజలకు అందించడమే మా ఏకైక లక్ష్యం, ఆకాంక్ష. కాబట్టి మరి అనేకమైనటువంటి పోరాటాలు, బీసీ ఉద్యమాలు, మెజారిటీ ప్రజల ఉద్యమాలు ఈ తెలంగాణలో మళ్ళీ నెలకొల్పడం మళ్ళీ జరగాలి. ఎందుకనంటే వంచనకు గురవుతా ఉన్నారు, అధికారానికి అందనంత దూరంలో పొందలేని స్థితిలో ఈ మెజారిటీ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ మెజారిటీ ప్రజలను జాగృతం చేయడమే మా ఏకైక లక్ష్యం అని చెప్పి తెలియజేస్తూ నేను మీ భోజనగలం లింగంపల్లి నరేష్. జై సామాజిక తెలంగాణ.